హాయ్ అందరికీ ఈ మధ్య ఇది నేను టిఫిన్ ఏమీ చూపించలేదు. ఈరోజు స్పెషల్ ఏంటంటే సేమియా బిర్యానీ. దానికి కావాల్సినవన్నీ ఇగో లవంగా ఒక యాలకి వేస్తున్నాను. తర్వాత ఇగో జీడిపప్పులు, తర్వాత అవి కొద్దిగా వేయక అన్నీ అయిపోయి ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, బంగాళదుంప, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, దీనికోసం చట్నీ, పుదీనా చట్నీ, ఇవన్నీ పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పుదీనా ఇది అయిపోతున్నాయి. ఇది వేస్తున్నాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను ముందు. ఇది సేమియాతో బిర్యానీ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ. ఇది అయిపోయాక ఒకటి ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప వేస్తున్నాను ముందు. వేగుతూ ఉండగానే క్యారెట్, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకున్నాం, కారం పసుపు, ఏంటంటే టమాటాలను ఇలా నొక్కి స్మాష్ చేసి కొద్దిగా పుదీనా ఆకులు తర్వాత వేస్తాను మరిగేటప్పుడు. వాటర్ పోస్తాను. ఇది మరిగాక అప్పుడు మళ్ళీ వేద్దాం. ఇది మరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎసరు మరిగింది. ఇది ఫ్రై చేసి ఉంచుకున్నాను, కొద్దిగా లైట్గా ఫ్రై చేసాను. ఇలా వేసి సిమ్మర్లో ఉంచుకుని నేను కలుపుకుంటాను. ఉడికిపోతుంది. వాటర్ ఉడకటానికి సరిపోదు. బాగుందా? చాలా హెల్దీ. దీంట్లోనికి పుదీనా చట్నీ చాలా టేస్ట్గా బాగుంటుంది. పుదీనా, కొబ్బరి, పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపాయ అన్నీ పచ్చి మంచి వాసన వేస్తుంది. పుదీనాతో చేసిన మన ఆరోగ్యం అందరూ చేసుకోండి, ఆరోగ్యంగా